దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్న తమను రియల్ ఎస్టేట్ దళారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తక్షణమే తమకు రక్షణ కల్పించి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సుమారు 60 కుటుంబాలు సోమవారం జిల్లా కలెక్టరేట్లో మొరపెట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ ఎదురుగా మత్స్యకార కళ్యాణ మండపం సమీపంలో సుమారు 60 కుటుంబాలు గత 70 ఏళ్లుగా చిన్నపాటి ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నామన్నారు. గత ఏడాది కాలంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని, లేని పక్షంలో ఇళ్లను కూల్చివేస్తామని దౌర్జన్యం చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. విద్యుత్ బిల్లులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ అదే చిరునామాతో ఉన్నప్పటికీ దళారులు భౌతిక దాడులకు దిగుతున్నారని గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాలు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం అమరదాసు సత్యవతి అనే గిరిజన మహిళ తన ఇంటికి మరమ్మతులు చేసుకుంటుండగా 2 దళారులు వచ్చి ఆమెపై దాడి చేసి చంపేస్తామని బెదిరించారని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. బాధితుల పోరాటానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితులకు తక్షణమే అదే స్థలంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణానికి రుణాలు అందజేయాలని, పేదలపై దౌర్జన్యానికి పాల్పడుతున్న దళారులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరూ కూడా కూలి పని చేసుకుని జీవిస్తున్నవారు. వీరు గత 70 సంవత్సరాలుగా కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ ఎదురుగా చంద్రబాబు కమ్యూనిటీ హాల్లో పక్కన ఉన్న స్థలంలో వీళ్ళ గత 70 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని అక్కడే ఓటర్ కార్డులు, అక్కడే రేషన్ కార్డులు, అక్కడే ఆధార్ కార్డులు సంపాదించుకుని అక్కడే ఓట్లు వేసి అక్కడ బతుకుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది దళారులు అక్కడ ప్రవేశించి అక్కడ వీరిని ఇల్లు కాల్చిపోతే చంపేస్తామని బెదిరిస్తూ వీరు కట్టుకుని ఇల్లు పీకేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మండా ప్రసాద్ అని చెప్పి వీళ్ళని చాలా దౌర్జన్యం చేస్తూ వాళ్ళకి రాజకీయ బలం ఉందని, రాజకీయ బలంతో మేము ఏమైనా చేయగలని బెదిరిస్తుంటే వీళ్ళు వెళ్ళి కాకినాడ 1వ పట్టణ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ప్రతిరోజు తిప్పుతున్నారు తప్ప ఈ రోజు వరకు ఎటువంటి కేసు కూడా నమోదు చేయలేదు. అదే అలుసుగా తీసుకుని మళ్ళీ రాజ్యసభలో వచ్చి వీళ్ళ ఇంటిపైన దౌర్జన్యం చేయడం జరుగుతుంది. అందుకని ఈ రోజున జిల్లా కలెక్టర్ గారిని కలిసి గత 70 సంవత్సరాలుగా నివసిస్తున్న వీరందరూ కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, అలాగే హౌసింగ్ లోన్ ఇప్పితే ఇల్లు కట్టుకుని స్వతంగా జీవిస్తారని కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వెంటనే ఎంఆర్ఓ గారితో చెప్పి పట్టాలు ఇప్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. అందుచేత వాళ్ళ భవిష్యత్తులో వీళ్ళ ఇంటి మీద రాకుండా ఆ మండా ప్రసాద్ అనుచరులుగా కేసు నమోదు చేసి, ముఖ్యంగా ఇందులో ఎస్టీ సామాజిక వర్గం చెందిన ఆవిడని కూడా మొన్న కొట్టడం జరిగింది, రాజ్యసభలో కొట్టడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో అతనిపై ఇటువంటి ఎవరిపైకి కూడా దాడులు చేయకుండా, వేరెవరికి కూడా ప్రాణాన్ని తలపెట్టకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. నా పేరు వాసంశెట్టి రాజేశ్వరరావు, కాకినాడ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాస్టరి దేవి అండి. మేము జగన్నాథపురం కొమలవారి వీధి వెనక భాగంలో ఉన్నటువంటి కుటుంబాలండి. మేమైతే 70 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నామండి. మా ఇల్లు అయితే 60 ఇళ్ళు పైగా ఉన్నాయండి. మేము 70 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. కానీ కొంతమంది వ్యక్తులు మా ఇల్లు మీద దాడి చేస్తున్నారండి. మాకు కరెంట్ బిల్లులు ఉన్నాయి, కొంతమంది ఇంటి పన్నులు కూడా ఉన్నాయండి, రేషన్ కార్డులు ఉన్నాయి, మాకు ఓటర్ ఐడీలు కూడా ఉన్నాయండి. ప్రతిదీ ఉన్నాయి. మనకి కుళాయిలు గట్రా వేయట్లేదండి. మాకు ఇంటి పట్టాలు కూడా ఇప్పుడు దాకా రానివ్వట్లేదండి. అలాగే కొంతమంది రౌడీ షెడ్డర్లాగా మా ఇంటి మీదకి వచ్చి మా ఇల్లులు పీకేనాకి సిద్ధంగా ఉండి వస్తూ ఉన్నారండి, ఇల్లులు పీకుతున్నారండి. అయితే మీరు నాకు సహాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగిందండి. అలాగే మాకు ఇంటి పట్టాలు రావాలని మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చామండి. ఇప్పుడు అలాగా ఏమన్నా చంద్రశేఖర్ గారు మరి ఆయన అనుచరులు కూడా చాలామంది వచ్చి మా ఇంటి మీద దాడి చేస్తున్నారండి. కొంత రక్షణ కల్పించాలని గవర్నమెంట్ మేము అడుగుతున్నామండి. అలాగే మాకు రక్షణ కల్పించండి బాబు. మీరందరూ కూడా, మీడియా వాళ్ళు కూడా మాకు రక్షణ కల్పించాలి. ఇల్లు 60 ఇల్లు పైన ఉన్నాయండి. 60 కుటుంబాలు ఉన్నాయండి. అక్కడ పట్టాలు ఇవ్వలేదండి. ఇప్పుడు వరకు 70 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నామండి. మా అత్తగారాలు, మా పిల్లలు, మా మనవలు, వాళ్ళ మనవలు ఉన్నామండి. ఇప్పుడు దాకా కూడా నేమంతి రాజశేఖర రెడ్డి గారండి, వాళ్ళ అనుచరులు ఆయన పంపుతున్నాడండి మా మీదకే. వాళ్ళందరూ కూడా మా ఇల్లు లాగేసి మమ్మల్ని కొట్టడానికి వచ్చి ఇల్లు పీకేసారు. దౌర్జన్యంగా ఒక ఎస్సీ ఆవిడ ఇల్లు కూడా లాగడం జరిగిందండి. మేము కంప్లైంట్ కూడా ఇచ్చామండి, ఏ స్పందన లేదు. అలాగే మళ్ళీ 3 రోజులు అవుతుందండి, ఒక ఎస్టీ ఆవిడ ఇల్లు కూడా లాగేసి మరి దౌర్జన్యం చేశారండి. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చామండి. అమ్మ మేము మాట్లాడతామన్నా కేసు కట్టట్లేదండి. ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీ లేదండి. 3 రోజులు అయిందండి. ఆవిడ పేరు అమరదాస్ సత్యవతి అండి.
ఇదిగోండి ఆవిడ ఇలా రైలు పక్కన ఇదిగోండి ఈవిడ నిరుపేదగా ఉన్న వాళ్ళని ఎస్టీ ఆవిడని మరి ఇల్లు లాగేసి దౌర్జన్యం చేసి ఇంటికి వచ్చి బూతులు తిట్టినా కానీ గవర్నమెంట్ సమాధానం లేదు. పోలీసు వారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ సరే మేము మాట్లాడతామా అన్నారు కానీ రెస్పాన్సిబిలిటీ లేదండి. మరి అలా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఇంకోండి మరి